వేసవి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లపై నడవడం కూడా చాలా కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో తాగునీరు అందుబాటులో లేకపోతే పరిస్థితి మరింత కష్టంగా మారుతోంది. అయితే ఈ సమస్యను గుర్తించిన ఏలూరు మున్సిపల్ అధికారులు చలివేంద్రాల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వారు స్వయంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ మరియు నీటి పంపిణీ చేస్తున్నారు. రోజంతా ఎండలో పనిచేసే కార్మికులు, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు, డెలివరీ బాయ్స్ ఇలా గంటల తరబడి బయట ఉండాల్సిన వారికి ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు దగ్గరలోనే చలివేంద్రం ఉండడం వల్ల వెంటనే నీళ్లు తాగే అవకాశం కలుగుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఈ వేసవకాలం అంటే తెలిసిందే, బాగా ఎండలు బాగా ముదిరిపోయి మనకి ఎక్కడ చూసినా కొద్దిగా డీహైడ్రేట్ అయిపోయి వాటర్ దొరకని సమస్య అనేది ఉంటుంది. అక్కడక్కడ ఈ చలివేంద్రాలు పెట్టడం వల్ల మనకి వాటర్ అనేది ఈజీగా దొరుకుతుంది. అలాగే మనం ఎక్కడైనా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు కానీ ఇలాగ వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, చాలా చోట్ల చలివేంద్రాలు అనేవి ఉన్నాయి. మనకి ఎప్పుడైనా ఉపయోగపడేవి ఈ వేసవకాలంలో ఉన్నాయంటే గబుక్కం వాటర్ ఎవరి దగ్గరికి వెళ్ళి అన్న వాటర్ ఇవ్వండి మనం అడగలేము. అలాంటప్పుడు ఈ చలివేంద్రాలు అనేవి పెట్టడం వల్ల మనం ఒకరిని అడిగే పని లేకుండా డైరెక్ట్గా వెళ్ళి చలివేంద్రాలలో మనం వాటర్ తీసుకొని తాగొచ్చు. ఏలూరు మున్సిపల్ సంస్థ మరియు ప్రైవేట్ సంస్థలు కలిసి మనకి చలివేంద్రాలు అనేవి ఏర్పాటు చేసినాయి. దీనికి గవర్నమెంట్కి మా ముఖ్యమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక ఏలూరే కాదు సార్, ఆంధ్రప్రదేశ్ అంతా ఎండలు ఇలాగే ఉన్నాయి. చాలామంది ఇలా చలివేంద్రాలు చేస్తూ ఉంటే మంచిది. పెద్దవాళ్ళకి, పిల్లలకి, ముసలి వాళ్ళకి కొద్దిగా చలివేంద్రాల వల్ల ఉపశమనం కలుగుతుందండి. గవర్నమెంట్ ఇలా ప్రైవేట్ చేస్తూ చలివేంద్రాలు పెట్టిస్తూ జనానికి మంచి కలుగుతుంది. ప్రభుత్వాలు ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి చలివేంద్రాలు ఇంకా స్థాపించాలని, అందరికీ అనుకూలంగా చలివేంద్రం అందాలని చెప్పి కోరుకుంటున్నాను. నగరపాలక సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేసవి తాపానికి చెక్ పెట్టే ఈ మంచి ప్రయత్నం మరింత విస్తరించాలని ప్రజలు అంటున్నారు. ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఏలూరు వేసవికాలం సందర్భంగా ఏలూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ వారు చలివేంద్రం ఏర్పాటు చేయమన్నారు. దానికి ప్రైవేటు జనసేన పార్టీ తరఫున ప్రైవేటుగా చలివేంద్రం ఏర్పాటు చేశాము. జనాలకి దాహం తీర్చడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసినాం కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొనడానికి ఈ ప్రైవేట్ సంస్థ అందరికీ ధన్యవాదాలు. సమ్మర్లో అందరికీ మజ్జిగ, చలివేంద్రంతో పాటు మజ్జిగ ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఈ గవర్నమెంట్ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిపి ఇలాగా ఈ మధ్యాహ్నం పూట ఎండలో వచ్చే బాటసార్లకి మజ్జిగ ఇవ్వడం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే డిస్పోజల్ బదులు ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు వాడటం వల్ల ఒక్క చలివేంద్రం దగ్గర మినిమం 500 గ్లాసులు 1000 గ్లాసులు అవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే జనాలకు అనారోగ్యంతో పాటు భూమికి, పర్యావరణానికి కూడా ఇది హానికరం. దయచేసి ఇలా సేవ చేస్తున్న అందరూ ఈ గ్లాసులు వాడండి. ఎత్తిపోసుకుంటారు, తెచ్చిన వాళ్ళే తాగుతారు. దీనివల్ల ఏంటంటే మనం సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు, అందరికి ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతాం. దీని మీద ప్రభుత్వం తగిన విధంగా స్పందించి అందరికీ ఈ విధంగా ప్రమోట్ చేయగలిగితే మన యొక్క స్వచ్ఛ భారత్లో మోడీ గారు చెప్పినట్టుగా అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం. వేసవికాలం ముగిసే వరకు ఈ చలివేంద్రాలు కొనసాగుతాయని ఏలూరు నగరపాలక కమిషనర్ తెలిపారు. అవసరమైతే మరిన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఎక్కడైనా నీటి కొరత లేకుండా చూసేందుకు ప్రత్యేకంగా వాహనాల ద్వారా నీటి సరఫరా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ వేసవికాలంలో ఏలూరు నగరపాలక సంస్థలో తాగునీటి ఎద్దడి రాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మనకు గోదావరి కెనాల్ నుంచి దెందులూరులో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కెనాల్ క్లోజ్ చేసే నాటికి 13 మీటర్స్ ఫిల్ చేయడం జరిగింది. అవి కంప్లీట్గా మళ్ళీ కెనాల్ వచ్చేదాకా రోజుకు 2 పూట్ల కూడా నగరంలో తాగునీరు అందించడానికి ఆ స్టాక్ సరిపోతుంది. అదేవిధంగా కృష్ణా కెనాల్ నుంచి కూడా ఉన్నటువంటి పంపుల చెరువులన్నీ కూడా నింపడం జరిగింది. ఈ వేసవికాలం పూర్తి స్థాయిలో 2 పూట్ల ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ ద్వారా ప్రజలందరికీ మంచినీళ్లు అందించడం జరుగుతుంది. దానికి ఎలాంటి ఆటంకం లేకుండా నిల్వలు సమృద్ధిగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వేసవికాలంలో చుట్టుపక్కల పల్లె ప్రాంతాల నుంచి వస్తువులు కొనుగోలు నిమిత్తం పల్లెవాసులు కొంతమంది, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు కమర్షియల్ ఏరియాస్కి, షాప్స్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ వేసవికాలంలో ఇబ్బంది రాకుండా కార్పొరేషన్ తరపు నుంచి 15 చలివేంద్రాలని, కూలింగ్ వాటర్ క్యాన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టౌన్లో వివిధ దాతల యొక్క సహకారంతో ఒక 20 దాకా మొత్తం ఒక 35 to 40 చలివేంద్రాలు టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 24/7 ప్రజలందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తాగునీరు ఇబ్బంది రాకుండా ఈ చలివేంద్రాలన్నీ కూడా
నడుపుతూ ఉన్నాము. ఆ విధంగా ఈ వేసవి నుంచి ముందస్తు చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపట్టడం జరిగింది.